హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మయూరకన్య రెండవ భాగం విందాం. అది మధ్యాహ్న సమయం. సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడి తళతళ నాట్యం చేస్తున్నాయి. జల తరంగాల నుంచి వచ్చే చిరుగాలి తరగలకు చెట్ల మీద చిగురుటాకులు కూడా నృత్యం చేస్తున్నాయి. అది వసంత ఋతువని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎక్కడో ఓ కోకిల కుహు కుహుమని కూస్తోంది. ఆ కూత తప్పిస్తే ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉండి దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంది. ప్రకృతి సంగతి ఏమో చెప్పలేము, కానీ విరగబూచిన విరజాజి పొదల నడుమ ఎవరికీ చూడటానికి వీలు లేకుండా దాక్కొని ఉన్న విక్రమార్కుడు, శక్తిసింహుడు మాత్రము మయూర కన్యల రాక కోసం ఎదురు చూస్తున్నారు. అలా ఆ వేళ ఉదయం నుంచి వారు కాచుకొని కూర్చున్నారు. కూర్చొని విక్రమార్కునికి విసుగు పుడుతున్నది. శక్తిసింహుడు మాటిమాటికి ఉత్తర దిక్కుగా చూస్తూ, ఇదిగో వచ్చే వేళయింది అని స్నేహితుడికి చెబుతున్నాడు. నువ్వు అదంతా కలగన్నావేమోనని నాకింకా అనుమానం పోలేదు. నీకెందుకు, కసేపాగు. జరిగేదేది లేనిది నువ్వే చూస్తావు. ఊహాసుందరిని వెతుక్కుంటూ పంచకళ్యాణి గుర్రమెక్కి దేశాటనం చేసే నీలాంటి రాజకుమారుడు ఉండంగా లేనిది మానవ రూపం ధరించే మయూరకన్యలు ఉండకూడదా? విక్రమార్క, ఓర్పు వహించు అన్నాడు శక్తిసింహుడు. అదుగో అదుగో అటు చూడు అని హఠాత్తుగా విక్రమార్కుడు ఉత్తర దిశగా వేరు చూపించాడు. అదే అదే ఇంద్రధనుసు వస్తోంది. ఇద్దరు బొమ్మల వలె నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుండిపోయారు. ఇంద్రధనస్సు వచ్చి సరస్సు తీరాన దిగింది. వెంటనే 7 రంగులు విడిపోయి 7 నెమళ్లుగా మారాయి. ఆ నెమళ్ళు పురివిప్పి నాట్యం చేయసాగాయి. చూస్తుండగానే అవి మానవ రూపాలు ధరించాయి. వారిని చూసి విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. కిరణ్మయిని అతడు సులభంగానే గుర్తుపట్టాడు. మిగతా వారి అందమంతా ఆమెలోనే మూర్తీభవించినట్లు దగదగా మెరిసిపోతున్నది. ఆమె ముందు ఆమె అక్కలందరూ నిజానికి చక్కని చుక్కలైనప్పటికీ చంద్రుని ముందు చుక్కల్లా మినుకుమినుకుమంటున్నారు. సృష్టిలో ఎంత లేసి వాళ్ళైనా ఉంటారు అన్నాడు విక్రమార్కుడు. హుషు, మాట్లాడకు, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, విందాము. అందరిలోకి పెద్దదైన సుందరి, కిరణ్మయి పాట పాడవు అని అడిగింది. అవును, కిందటిసారి కూడా పాడకుండా తప్పించుకుంది అని మిగతా సుందరీమణులంతా పాడవలసిందేనని ఒత్తిడి చేశారు. కిరణ్మయి కోకిల కంఠమెత్తి పాట పాడింది. కిరణ్మయి ఇంకా స్వప్నసుందరిని మర్చిపోలేదన్నమాట అని పెద్దక్క నవ్వుతూ అంది. మరిచిపోవడమేమిటి, అతని మీద కవిత్వం రాసి పాటలు కూడా పాడుతుంటేను అని రెండో అక్క అంది. అయినా కలలో కనిపించిన వాడి కోసం ఇంత బెంగేమిటబ్బా అని మూడో అక్క మూతి విరిచింది. ముఖమైనా సరిగ్గా చూడలేదట అంది నాలుగో అక్క. అయినా ప్రేమించేసిందట ఐదో అక్క అంది. కోతిలా ఉంటాడో కొండముచ్చులా ఉంటాడో ఏమీ తెలుసుకోకుండానే అని ఆరో అక్క వెక్కిరించింది. కిరణ్మయి వీరికెవరికీ సమాధానం చెప్పకుండా పై ఉత్తరీయాన్ని ఒక చెట్టు కొమ్మకు తగిలించి సిగ్గుపడిపోతూ సరస్సులో పడిపోయి ఈదులాడసాగింది. ఆమె వెనకనే మిగతా వారు కూడా తమ ఉత్తరీయాలని చెట్ల కొమ్మలకు తగిలించి నీటిలో దిగి జలకాలాడసాగారు. విన్నావా విక్రమార్క, అది సంగతి అన్నాడు శక్తిసింహుడు. ఏమిటి, నువ్వు ఏదో ఊహాసుందరిని ప్రేమించానన్నావే, సరిగ్గా నీలాగనే ఆ అమ్మాయి కూడా ఒక ఊహాసుందరుణ్ణి ప్రేమించింది. అదే కదా ఆ పాట అర్థం. అలాగే ఉంది చూస్తే. ఇంకేం, మీరిద్దరూ ఒకరికొకరు పడిపోయారు. అది సరే గాని వీరెవరో అప్సరసల వలె ఉన్నారు. ఆమె నాకెలా లభిస్తుంది అని విచారపడ్డాడు విక్రమార్కుడు. నేనొక ఉపాయం చెబుతాను విను. కిరణ్మయి ఉత్తరీయాన్ని నెమ్మదిగా దాచివెయ్యి. వారు నాట్యం చేసేటప్పుడు ఆ ఉత్తరీయాలే నెమలి రెక్కలుగా మారిపోతాయి. వాటితోనే వారు ఎగిరిపోతారు. కిరణ్మయి ఉత్తరీయం దాచేశావంటే ఆమెకు రెక్కలు రావు గనక ఆమె ఇక్కడే ఉండిపోతుంది. ఆమె నిన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేదాకా ఉత్తరీయాన్ని తిరిగి ఇవ్వకు. శక్తిసింహుడు చెప్పిన ఉపాయాన్ని విక్రమార్కుడు మెచ్చుకున్నాడు. విక్రమార్కుడు నెమ్మదిగా పూల పొదల మధ్య నుంచి పాకుతూ చెట్టును సమీపించాడు. ఒక బాణం తీసి కొమ్మకు తగిలించి ఉన్న కిరణ్మయి ఉత్తరీయాన్ని తొలగించి అందుకున్నాడు. మెల్లగా వెనక్కి వచ్చి దాక్కున్నాడు.
ఉత్తరీయాన్ని తన నడుముకి గట్టిగా చుట్టుకున్నాడు. శక్తిసింహ, నాకు కూడా నీలాగే అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి. ఉదాహరణకి ఒకటి చెప్పు యువరాజా. నువ్వు కూడా నీకు నచ్చిన ఉత్తరీయాన్ని తీసి దాచి పెళ్లి చేసుకోరాదు అన్నాడు విక్రమార్కుడు. ఉత్తరీయాన్నా? కాదు, ఉత్తరీయం యజమానురాల్ని. మహాప్రభో, నాకు పెళ్లి వద్దు. నువ్వు ఇంత దూరం కేవలం వివాహం అనే చెరసాలలో ఇరుక్కోవడం కోసం వచ్చావని చెప్పినప్పుడే జాలిపడ్డాను. సరే, నాదేం పోయిందని నీకు సహాయపడ్డాను. కానీ నన్ను అడిగితే పెళ్ళంత చెడ్డ వస్తువు ప్రపంచంలోనే లేదంటాను అన్నాడు శక్తిసింహుడు. వేదాంతిలా మాట్లాడుతున్నావు. విక్రమార్క, హుష్ మాట్లాడకు. అరుగో, నెమలికన్నెలు సరస్సులో నుంచి బయటకు వస్తున్నారు అన్నాడు విక్రమార్కుడు. ఇద్దరు కిక్కురు మనకుండా పొదలో నక్కి నక్కి కూర్చున్నారు. మయూరకన్యలు ఒడ్డెక్కారు. ఎవరి ఉత్తరీయాలు వారు ధరించారు. కానీ కిరణ్మయి ఉత్తరీయం ఏది? ఏమైంది? అంతా ఆశ్చర్యపడ్డారు. చుట్టూ చూశారు. ఎక్కడా లేదు. ఎవరూ లేరు. ఏమైనట్టు? గాలికి ఎగిరిపోయిందా? ఏ మృగమైనా పక్షి అయినా లాక్కుపోయిందా? ఎలా? కిరణ్మయి ఏడవటానికి సిద్ధపడింది. అక్కలందరూ ఆమెను ఓదార్చారు. తమ రెక్కల మీద ఆమెనెక్కించుకొని తీసుకుపోతామని ధైర్యం చెప్పారు. వెంటనే మయూర నాట్యం చేయటం మొదలుపెట్టారు. చూస్తుండగానే వారికి నెమలి రూపాలు వచ్చేశాయి. రెక్కలల్లార్చారు. పెద్దక్క తన వీపు మీద కిరణ్మయిని ఎక్కి కూర్చోమన్నది. ఆమె వెళ్ళిపోతే తన ప్రయాస అంతా వృధా అయినట్లే. తన జీవితమే వృధా అవుతుంది. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని విక్రమార్కుడు లేచి నిలబడ్డాడు. ఆగు కిరణ్మయి అని గంభీరంగా కేకవేసి ముందుకు నడిచాడు. అతన్ని చూడగానే ఎక్కడి నెమళ్ళు అక్కడ చెల్లా చెదురైపోయి ఆకాశానికి ఎగిరిపోయాయి. కిరణ్మయి మాత్రం భూమి మీదే ఉండిపోయింది. వేటగాడిని చూసిన లేడీలా ఆమె బెదిరిపోయి కెవ్వున కేక వేసింది. భయపడకు కిరణ్మయి, నేను నీకు అపకారం చేయటానికి రాలేదు. నీ ఉత్తరీయం నా దగ్గరే ఉంది, నేనే తీశాను అన్నాడు విక్రమార్కుడు. నా ఉత్తరీయం మీరెందుకు తీశారు అని కోపంతో దుఃఖంతో వణికిపోతూ కిరణ్మయి అడిగింది. కోపించకు కిరణ్మయి, నీకోసమే నేనెంతో దూరం నుంచి వచ్చాను. నా ఆశలు ఊహలు కలలు అన్నీ ఆకారం దాల్చినట్లు కనిపించావు. నిన్ను పెళ్లి చేసుకుందే నా బ్రతుకు వృధా. నన్ను కరుణించవు అని విక్రమార్కుడు ఆమెతో అన్నాడు. అతన్ని చూడగానే కిరణ్మయి హృదయం, ఇతడే నా భర్త, ఇతడే ఇన్నాళ్లుగా నా కలలో కనిపించి మొగం చూపించకుండా మాయమవుతున్నాడు, ఇతడే నా భర్త, నా స్వామి, నా దైవం అని ఘోషించింది. కానీ ఒక్కసారిగా ఆ ముక్క పైకెలా అనగలదు? నా కోసం ఎంత దూరం నుంచి వచ్చారో వినవచ్చునా అన్నది. మాది పాటలీపుత్రం. నా తండ్రి మగధ మహారాజు మహాసేనుడు. నా పేరు విక్రమార్కుడు. నేనెందరో రాజకన్యల్ని చూశాను. ఎవరూ నీ కాలిగోటుకు సాటిరారు. నిన్ను చూసి చూడగానే నీకోసమే ఇంత దూరం వచ్చాననిపించింది. నీవు లేని నా జీవితం శూన్యం. చంద్రుడు లేని రాత్రి చీకటిగా ఉంటుంది. నువ్వు నన్ను పెళ్లాడితే నా జీవితం కిరణ్మయం అవుతుంది. కవిత్వం మాట్లాడటం తేలికే అన్నది కిరణ్మయి. ఒప్పుకుంటాను, నేను మాట్లాడేది కవిత్వమేనని. కానీ దానికి కారణం నువ్వే. కానీ మీది భూలోకం, మాది యక్షలోకం. మా తండ్రి కుబేరుని వద్ద సేనాపతి అని చెప్పింది కిరణ్మయి. యక్షలోకమా? ఎక్కడి యక్షలోకం, ఎక్కడి భూలోకం? అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మా 6 అక్కలు ప్రతిదినము ఈ సరస్సులో స్నానానికై ఇక్కడికి వస్తూ ఉంటాము. మా కులదైవం కుమారస్వామి. ఆయన వాహనమైన నెమలి మా మీద ప్రేమ కొద్దీ మాకు నాట్యం నేర్పించింది. ఆ నాట్యం చేసినప్పుడల్లా మా పైన వేసుకున్న ఉత్తరీయాలు రెక్కలుగా మారిపోయి మాకు నెమలి రూపాలు వస్తాయి. అదంతా ఆ నెమలి వరప్రభావమే. యక్షలోకం అంటే కైలాస పర్వతం మీద ఉన్నదే కదా? అవును. మీకు దగ్గరలో మానస సరోవరం ఉంది కదా? ఇంత దూరం రావటం దేనికి? ఆహా, రాకూడదని కాదు. మీరిక్కడికి రాకపోతే నేను నిన్ను చూడటం జరిగేది కాదు. ఊరికే కుతూహలం కొద్దీ అడుగుతున్నాను అన్నాడు విక్రమార్కుడు. మానస సరస్సు దగ్గరే కానీ అది హంసలకు ప్రసిద్ధి అని మీకు తెలుసు కదా? ఆ హంసలకు నెమళ్లకు విరోధం. మమ్మల్ని అవి దగ్గరికి రానివ్వవు.
అదీ కాక శీతాకాలంలో మానస సరస్సులో నీరంతా గడ్డగట్టిపోతుంది. అందుకని ఈ సరస్సుకే మేము వస్తూ ఉంటాము. పైగా ఇక్కడికి రావటం కూడా మంచిదే అయింది ఒక విధంగా. ఏ విధంగా అని కుతూహలంతో విక్రమార్కుడు అడిగాడు. ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని ఈనాడు చూడటం జరిగేది కాదు కదా. అయితే నన్ను చూడటం మంచిదేనని ఒప్పుకున్నావన్నమాట. ఇంకేం, నా జన్మ ధన్యమైంది. నాది కూడా అన్నది కిరణ్మయి. అతని హృదయం సంతోషంతో నాట్యం చేసింది. అతడు తన వ్రేలి ఉంగరం తీసి కిరణ్మయి వ్రేలికి తొడగబోయాడు. ఏమిటిది అని ఆమె అడిగింది. మన పెళ్లి జరిగినట్లు గుర్తు కోసం అన్నాడు అతను. మరి మా తండ్రి అనుజ్ఞ తీసుకోవద్దా? మీ తండ్రి గారిని కూడా అడగాలి కదా అన్నది ఆవిడ. మనకిష్టమైనప్పుడు ఇంకొకరి అనుజ్ఞ దేనికి? ఇక్కడే ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుందాం. ఓహో, మీది యక్షజాతి వారు కదా, పోని యక్ష వివాహం చేసుకుందాం అని విక్రమార్కుడు కిరణ్మయి వ్రేలికి తన చిటికెన వ్రేలి ఉంగరం తొడిగాడు. తథాస్తు అంటూ అప్పటి వరకు వీరి సంభాషణ అంతా వింటూ పొదల మధ్యనే దాగి ఉన్న శక్తిసింహుడు బయటికి వచ్చాడు. కిరణ్మయి అతన్ని చూసి హడలిపోయింది. భయపడకమ్మా, నేను నీ భర్త స్నేహితుణ్ణే. అసలు నేనే అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి నేను చూపించాను అన్నాడు శక్తిసింహుడు. ఇంతలో కిరణ్మయి అక్కలు 6 తమ చెల్లెలేమైందో చూద్దామని ఆతురతతో వెనక్కి తిరిగి వచ్చి అక్కడ దిగారు. వారితో కిరణ్మయి జరిగిందంతా చెప్పింది. తన స్వప్న పురుషుడు విక్రమార్కుడేనని, అతన్నే పెళ్లి చేసుకుంటానని, తండ్రి గారితో ఈ విషయం విన్నవించవలసిందని చెప్పింది. తాను భర్తతో కలిసి మగధ దేశం వెళ్ళిపోతున్నానని, వారితో రాలేనందుకు క్షమించవలసిందిగా చెప్పింది. ఆ మాటలు విని నెమళ్ళు విచారంగా మళ్ళీ ఆకాశానికి ఎగిరి కైలాసముఖంగా వెళ్ళిపోయాయి. విక్రమార్కుడు కిరణ్మయిని తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. శక్తిసింహుడు కూడా వారి వెనకనే బయలుదేరాడు. 3 ఉదయపురం చేరుకున్నారు. సుఖీభవ, మీరు మీ దేశం పోయి హాయిగా సుఖంగా ఉండండి అన్నాడు శక్తిసింహుడు. భలేవాడివే, నువ్వు కూడా మాతోరా. నీకెలాగూ ఉద్యోగం కావాలన్నావు కదా, ఆ మాత్రం ఉద్యోగం నేను ఇవ్వకపోలేను. నువ్వు చేసిన ఉపకారానికి ఏమిస్తే నీ రుణం తీరుతుంది? పైగా నీలాంటి వీరుడు నా కొలువులో ఉంటే నాకెంత లాభం? నా కోసమైనా నువ్వు మా వెంట రావాలి అని విక్రమార్కుడు అన్నాడు. మిత్రుని మాట కాదనలేక శక్తిసింహుడు వారితో కలిసి బయలుదేరాడు. కిరణ్మయి సౌందర్యం చూసి మగధ ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. అంత గొప్ప సుందరీమణిని తమ యువరాజు వివాహం చేసుకోవటము, ఆమె తమకు రాణిగా రావటం తమ అదృష్టంగా భావించారు. మహాసేనుడు తమ కుమారుడు ఇన్నాళ్లకైనా తనకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకున్నందుకు ఎంతో సంతోషించాడు. ఆ రాజ్యంలో కిరణ్మయిని చూసి సంతోషించినది ఒక్క అక్రముడే. విక్రమార్కుడు తన కుమార్తెను కాదని మరెవరినో పెళ్లి చేసుకోవటం అతనికి గుండెల్లో బల్లెంలా గుచ్చుకుంది. మహారాజు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో ఇలా అన్నాడు. మహారాజా, ఈ వివాహానికి మీరు అంగీకరించవద్దు. ఆమె మామూలు మనిషిలా కనిపించడం లేదు. మామూలు మనిషికి అంత వెర్రి అందం ఎక్కడైనా ఉంటుందా? మామూలు మనిషి కాదు గనకనే కదా మన విక్రముడు ఆమెను ప్రేమించి తీసుకువచ్చాడు. మామూలు మనుషులెవరూ అతనికి నచ్చలేదు కదా అన్నాడు మహారాజు. అది కాదు మహారాజా, ఆమెను చూస్తే ఏ భూతమో కామిని పిశాచమో కావచ్చునని తోస్తున్నది. యక్షకన్యనని ఆమె తనే చెప్పుకుంటున్నది. అంటే యక్షిణి అన్నమాట. యక్షిణి అంటే కామిని పిశాచమన్నమాట. ఎప్పుడూ ఆమె యువరాజునే కాదు, మహారాజుని, మగధ రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది అని అక్రముడు హెచ్చరించాడు. మహామంత్రి, నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉన్నది కానీ ఆధారం లేకుండా, రుజువు లేకుండా ఆమెను ఎలా పొమ్మంటాను? విక్రమార్కుడు ఇప్పుడు ఎవరేం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. ఆమెను చాలా గాఢంగా ప్రేమించాడు. కానున్నది ఎలాగా కాకమానదు కనుక పెళ్లి ఏర్పాట్లు చేయించండి అని మహారాజు చెప్పాడు. యువరాజు గారు గంధర్వ వివాహం చేసుకునే వచ్చారు. మళ్ళీ మన తంతు దేనికి అన్నాడు మహామంత్రి. గాంధర్వం లేదు, రాక్షసము లేదు. ఏదో ఎక్కడో అడవిలో ఎవరూ లేకుండా జరిగింది కూడా పెళ్ళేనా ఏమిటి? మగధ యువరాజు వివాహం మహావైభవంగా జరగవద్దా? ఏర్పాట్లు చేయండి అని మహాసేనుడు ఆజ్ఞాపించాడు.
మహారాజు పెళ్లి ప్రయత్నాలు చేయవలసిందని ఆజ్ఞాపించగానే అక్రముడు ఆ ప్రయత్నాలు ఒక వంక చేస్తూనే మరొక వంక ఒక కుట్ర కూడా చేశాడు. కోసల రాజ్యానికి రాజు కుటిలవర్మ. కుటిలవర్మకు మగధ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చాలా కాలంగా కోరిక ఉన్నది. దానికోసం అతడు మగధ సైన్యానికి 10 రెట్ల సైన్యాన్ని పోగు చేసి అపారమైన యుద్ధ సామాగ్రిని సేకరించి మగధపై దండెత్తడానికి సమయం కోసం వేచి ఉన్నాడు. అతనికి అక్రముడు ఒక నమ్మిన దూత ద్వారా కబురు చేశాడు. మరికొద్ది రోజుల్లో విక్రముని వివాహం జరగబోతున్నదని, మగధ సైన్యం యుద్ధానికి సిద్ధంగా లేదని, కనుక సరిగ్గా వివాహం జరిగే నాడే మగధను ముట్టడించి వశం చేసుకోవలసిందిగా లేఖ రాశాడు. కుటిలవర్మ ఆ లేఖ చూసుకొని మహామంత్రి అక్రముడి సహాయంతో తాను మగధను సునాయాసంగా కైవసం చేసుకోవచ్చుననే నమ్మకంతో సరిగ్గా వివాహం నాడే ముట్టడించాడు. ముట్టడి వార్తను వేగులవారు మహారాజుకు తెలియజేశారు. ఆయన నిర్ఘాంతపోయాడు. ఇదెక్కడి ఉపద్రవం? కుటిలవర్మ ఇలా ఈ సమయంలో దండెత్తి వస్తాడని కలలోనైనా అనుకోలేదు. మనం యుద్ధానికి సిద్ధంగా లేము. ఒకవేళ సిద్ధంగా ఉన్నా మన సేన కంటే కోసల సేన 10 రెట్లు పెద్దది. కుటిలవర్మ మన చిన్న సైన్యాన్ని అవలీలగా ఓడించి వేస్తాడు. ఏం చేయటం? శుభమా అని కుమారుడి పెళ్లి తలిపెట్టడమేమిటి? ఈ యుద్ధం రావటమేమిటి? నాకేం పాలు పోవటం లేదు అని మహాసేనుడు దిగులు పడిపోయాడు. పెళ్లి సన్నాహాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. హరికథలు, నృత్యాలు, నాటకాలు, విందులు, వినోదాలు అన్నీ స్తంభించిపోయాయి. విక్రమార్కుడు వెంటనే సేనాధిపతులను రావించి క్షణంలో దొరికిన సైనికులను దొరికినట్టుగా సిద్ధం చేయమన్నాడు. తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు మీరేమీ విచారించకండి, నేను సైన్యాన్ని తీసుకువెళ్ళి కుటిలవర్మను పాలద్రోలి వస్తాను, ఆశీర్వదించండి అన్నాడు. నాయనా విక్రమార్క, అంతా విధి విలాసం. వివాహ వేదిక నుంచి లేవగొట్టి నిన్ను రణరంగానికి పంపిస్తున్నాను. కానీ చేసేది కనబడటం లేదు. నేను వృద్ధుణ్ణైపోయాను. ఈ వయసులో యుద్ధం చేయలేను. చేసినా ఫలితం ఉండదు. ఇక మగధకు నీవే దిక్కు, వెళ్ళిరా నాయనా అని మహాసేనుడు ఆశీర్వదించాడు. విక్రమార్కుడు కిరణ్మయితో అంతా చెప్పి వారం రోజులు తిరగకుండా నీ సమక్షంలో ఉంటానని వాగ్దానం చేసి బయలుదేరాడు. అతని వెంట శక్తిసింహుడు కూడా రణరంగానికి బయలుదేరాడు. కోసల సైన్యం అప్పటికే మగధ దేశంలోకి చొచ్చుకు వస్తున్నది. కొన్ని గ్రామాలు కుటిలవర్మ వశమైనాయి. ఇంతలో ఆ సేనను మగధ సైన్యం ఎదుర్కొన్నది. విక్రమార్కుడు పాటలీపుత్రం నుంచి వెళ్ళిన 5వ రోజు ఉదయాన ఒక వేగులవాడు ఉరుకులు పరుగుల మీద రాజధానికి వచ్చాడు. విక్రమార్కుడు ఓడిపోయి కుటిలవర్మ చేతిలో ఖైదీగా చిక్కాడని వాడు మహారాజుకు చెప్పాడు. మగధ సేన కంటే కోసల సైన్యం 10 రెట్లు ఎక్కువ ఉన్నది. మగధ సైనికుల సంఖ్యలో తక్కువ అయినా యుద్ధ విద్యలో ఆరితేరినవారు. వారందరూ మగధ దేశానికి చెందినవారు కారు. చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చి మహాసేనుని కొలువులో జీతానికి చేరినవారు. విక్రమార్కుని కీర్తి విని వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కోసల దేశం నుంచి కూడా పలువురు వచ్చి మగధ సేనలో చేరారు. విలువిద్యలో, కత్తి యుద్ధంలో అంతా ప్రవీణులే. అయినా వారి సంఖ్య చాలా స్వల్పమైనది. అందుచేతనే వారిని కుటిలవర్మ సులభంగా ఓడించి వేస్తాడని, కుటిలవర్మ నేడో రేపో పాటలీపుత్రానికి విజయుడై వచ్చేస్తాడని మగధ మంత్రి అక్రముడు అంచనా వేశాడు. ఈ అంచనాతోనే అతడు కొందరు వేగుల వారికి లంచం ఇచ్చి విక్రమార్కుడు ఓడిపోయి బందీ అయ్యాడన్న అసత్యవార్త పుట్టించాడు. మహారాజు కొలువు తీర్చి ఉన్న సమయాన ఒక వేగులవాడి వచ్చి ఆ వార్త చెప్పాడు. మహాసేనుడు దిగ్భ్రమ చెందాడు. విక్రమార్కుడు ఓడిపోయాడా? నేను నమ్మను. నా కుమారుడు అసమాన పరాక్రమశాలి, అపర సవ్యసాచి. అతను ఎదుర్కొని ప్రాణాలతో బయటపడేవాడు భూలోకంలోనే లేడు అన్నాడు మహారాజు. సభాసదులందరూ మీరన్నది ముమ్మాటికి నిజం. విక్రమార్కుడు యుద్ధంలో ఓడిపోవటం ఎన్నటికీ జరగదు అని ముక్తకంఠంతో అన్నారు. ఇంతలో మరొక చారుడు వచ్చి విక్రమార్కుణ్ణి బందీగా పట్టుకొని కోసల దేశానికి తీసుకుపోతున్నారని, కుటిలవర్మ పాటలీపుత్రంపై దండెత్తి వస్తున్నాడని చెప్పాడు. మహారాజా, మీరు సందేహించనక్కర్లేదు.
మన వేగుల వారు అసత్య వార్తలెప్పుడూ తీసుకురారు. తాము కళ్ళారా చూసిన దాన్నే వారు తమకు మనవి చేస్తారు గాని చెప్పుడు మాటలు వారు విశ్వసించరు. విక్రమార్కుడు ఓడిపోయి ఉంటాడు, సందేహం లేదు అని అక్రముడు అన్నాడు. మహారాజుకు కూడా సందేహం తీరిపోయింది. తన కుమారుడు ఓడిపోయి ఉంటాడనే నమ్మాడు. ఇక నాకెవరు దిక్కు, మగధకెవరు దిక్కు, ఒక్కగానొక్క కొడుకు నాకు దూరమైపోయాడు అని విలపించాడు. ఇదే సమయమని అక్రముడు మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, ఈ అనర్థానికి అంతటికీ కారణం ఒక్కటే. ఏమిటా కారణం? చెబితే తమరు ఆగ్రహిస్తారేమోనని జంకుతున్నాను. పర్వాలేదు, చెప్పండి అన్నాడు రాజు. నేను మొదటనే చెప్పాను, విక్రమార్కుడు తీసుకువచ్చినది మామూలు మనిషి కాదని, ఏ కామిని పిశాచమో అయి ఉంటుందని. ఆమె వల్ల మనకు కీడు వాటిల్లుతుందని. తమరు నా మాట వినలేదు. ఈ అనర్థానికి కారణం ఆ పిశాచమే. ఆమె ఇక్కడ ఉన్నంతకాలము విక్రమార్కునికి, మన రాజ్యానికి క్షేమం లేదు అన్నాడు అక్రముడు. అయితే ఆమెనేం చేద్దామంటావు అని మహారాజు అడిగాడు. సజీవ దహనం చేద్దాం. ఆమె పీడ విరగడైతే మన రాజ్యానికి ఏర్పడిన ప్రమాదం వెంటనే తొలగిపోతుంది అని అక్రముడు సలహా చెప్పాడు. తన కుమారుణ్ణి రాజ్యానికి ఏర్పడిన ప్రమాదాన్ని తొలగించుకోవటానికి మనసులో అంత ఇష్టం లేకపోయినా మహాసేనుడు అక్రముని సలహాని పాటించడానికే నిశ్చయించుకున్నాడు. అక్రముడు కోట ఎదురుగా అగ్నిగుండాన్ని సిద్ధం చేయించాడు. కిరణ్మయిని తీసుకురావలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. ఏ పాపము ఎరగని కిరణ్మయి కన్నీరు మున్నీరుగా విలపించింది. విక్రమార్కుడు అసమాన వీరుడని, అతనికెట్టి అపాయమూ రాదని ఆమె ఎంతగా చెప్పినా, మరికొద్ది వ్యవధి ఇవ్వవలసిందని ఎంత వేడుకున్నా మహారాజు మనసు కరగలేదు. ఒక వంక శత్రువు సేనావాహినితో పాటలీపుత్రంపైకి పురోగమిస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా అపాయం తప్పదు. ఈ ఆలోచనతో మహారాజు కిరణ్మయి మాటలు చెవిన పట్టించుకోలేదు. ఆమెను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా ముప్పు తప్పుతుందని, తన కుమారుడు తప్పించుకొని రాజ్యానికి వచ్చి కుటిలవర్మను ఓడించి మగధను రక్షిస్తాడని ఆయన నమ్మాడు. కిరణ్మయి అగ్నిగుండం వేదికపై నిలిచింది. తన పాచిక పారిందనే సంతోషం పట్టలేక అక్రముడు ఆమెను, నీ ఆఖరి కోరిక చెప్పుకో అని అడిగాడు. ఆమె ధైర్యం చిక్కబట్టుకొని, నాకు నాట్యం అంటే ప్రీతి అని మీకు తెలుసు కదా, నన్నొక్కసారి ఆఖరిసారి నాట్యం చేయనివ్వండి అని కోరింది. మహారాజు సరేనన్నాడు. కిరణ్మయి వేదిక పైన అగ్నిజ్వాలల చుట్టూ నెమలి నాట్యం చేసింది. అలా చేస్తుండగానే, అంతా చూస్తుండగానే ఆమెకు రెక్కలు వచ్చేశాయి. రంగురంగుల రెక్కలు, ఇంద్రధనుసులా మెరిసిపోయే రెక్కలు. ఆమె నెమలిలా మారిపోయింది. త్రుటిలో ఆమె ఆకాశానికి ఎగిరిపోయింది. అంతా నిశ్చేష్టులై ఏమిటి ఇంద్రజాలం అనుకున్నారు. దుఃఖంతో బరువెక్కిన హృదయంతో కిరణ్మయి కైలాస మార్గం పట్టి రెక్కలార్చుకుంటూ తనకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఎగిరిపోయింది. నేను చెప్పలేదా మహారాజా, ఆమె మనిషి కాదు, యక్షిణి. యక్షమాయితో వెళ్ళిపోయింది. మనకొక పీడ విరగడైపోయింది. ఇక మనకే భయము లేదు అని అక్రముడు మహారాజుకు ధైర్యం చెప్పాడు. మయూరకన్య 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.